అజిత్ దోవల్ ప్రధాని మోదీతో మీటింగ్ పూర్తయింది. అంతకు ముందే త్రివిధ దళాధిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మీటింగ్ పూర్తయిన తర్వాత లాహోర్ పై క్షిపణుల దాడి, వరుస దాడులు ప్రారంభమైపోయాయి. పెషావర్లో మీరు చెప్పినట్టుగా బాంబుల మోత మోగిపోతోంది. భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛనిస్తే ఎలా ఉంటుందో కొన్ని నిమిషాల్లోనే, అంటే మన భారత సైనిక స్థావరాల మీద, భారత సివిలియన్స్ మీద అటాక్ చేసి అలాగే భారత ఆలయాల మీద దాడి చేయాలనే ప్రయత్నం చేశాక ఇక భారత త్రివిధ దళాలు ఆగే పరిస్థితి లేదు. అక్కడ ఫుల్ స్కేల్ త్రివిధ దళాలు బరిలోకి దిగుతున్నాయి. ఏబిఎన్ లో ఫుల్ స్కేల్ రిపోర్టింగ్. వీ హ్యావ్ అవర్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ, వీ హ్యావ్ అవర్ ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి, వీ హ్యావ్ అవర్ బ్యూరో చీఫ్ నవీన్, అండ్ విల్ హ్యావ్ అవర్ ఫారిన్ అఫైర్స్ ఎక్స్పర్ట్ మిస్టర్ సంజయ్ ఆన్ లైవ్. కృష్ణ, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ రిషి. మనం చూడొచ్చు, ఇప్పుడు ఏదైతే రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది, ఆ ప్రకటనలో చాలా స్పష్టంగా ఈ యొక్క 8 మిసైల్స్ ఏవైతే అక్కడ నుంచి వచ్చాయో పాకిస్తాన్ నుంచి, ఆ 8 మిసైల్స్ ను కూడా S-400 సుదర్శన్ చక్ర 400 యాంటీ మిసైల్ సిస్టమ్ తో మొత్తాన్ని కూడా ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది, వాటిని కూల్చివేయడం జరిగింది అంటూ ఒక అధికారిక ప్రకటన చేసింది. సో ఇది కొంత మనకు స్వాంతం ఇచ్చే అంశమనే చెప్పొచ్చు. భారత ప్రభుత్వం అధికారికంగా ఏదైతే 8 మిసైల్స్ ని కూడా ఇంటర్సెప్ట్ చేశాం, తర్వాత వాటిని న్యూట్రలైజ్ చేశామంటూ ఒక అధికారిక ప్రకటన, మన ప్రేక్షకుల కోసం ఆ అధికారిక ప్రకటన చదివి వినిపిస్తాను. ఎందుకంటే అందరికీ కూడా ఇది ఒక స్వాంతాన్ని ఇచ్చే అంశం. ఎవరికి కూడా ఎటువంటి నష్టం జరగలేదు. ఇంటర్సెప్ట్ చేశాం, వాళ్ళని దిగ్విజయంగా వాటిని ధ్వంసం చేశాం. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి S-400 సిస్టమ్ అన్నది అది రష్యన్ మేడ్. ఆ రష్యన్ మేడ్ ని తీసుకొచ్చి ఇక్కడ మనం విజయవంతంగా చేశాం. సుదర్శన్ చక్రాన్ని ఎందుకు పేరు పెట్టారని కూడా అందరూ కూడా అడిగారు. అయితే సుదర్శన్ చక్ర ఏదైతే శ్రీకృష్ణుడు శిశుపాలుని 100 తప్పులు చేసిన తర్వాత ఈ సుదర్శన్ చక్రంతో శిశుపాలుని ఏ విధంగా అయితే సంహరించాడో, అదే విధంగా పాకిస్తాన్ కి లాంగ్ రోప్ ఇచ్చినటువంటి భారత్ ఇక ఈ సుదర్శన్ చక్రతో వాళ్ళ ఆయుధాలను అడ్డుకోవడమే కాకుండా మళ్ళీ వాళ్ళ పైన తిరిగి దాడులు చేసేందుకు సుదర్శన్ చక్రాన్ని పేరు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇది రష్యన్ మేడ్. సో దాని రష్యన్ టెక్నాలజీతో తయారు చేసినటువంటి ఈ సుదర్శన్ ఐరన్ డోమ్ అన్నది మనకి చాలా కలిసి వస్తున్నటువంటి అంశం. ఇది అన్ని చోట్ల కూడా ఈ యొక్క సరిహద్దుల వెంట మొత్తం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తే ఎక్కడెక్కడ ఈ వచ్చే దాడులు చేసే అవకాశం ఉందని ముందుగా వాళ్ళు అనుకున్నారు, వాటన్నిటికీ సంబంధించినటువంటి అక్కడ కూడా ఈ ఇంటర్సెప్టర్స్ ఏర్పాటు చేశారు. అయితే మన ప్రేక్షకుల కోసం ఈ రక్షణ శాఖ ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రకటన చదివి వినిపిస్తాను. ఇది 8 మిసైల్స్ ఫ్రమ్ పాకిస్తాన్ డైరెక్టెడ్ ఎట్ సట్వారి, సాంబా, ఆర్ఎస్పురా అండ్ అమియా. ఈ ఆల్ ఇంటర్సెప్టెడ్, all 8 missiles intercepted, blocked by air defense units. తర్వాత visuals over Jammu remind of exactly Hamas style attack on Israel. అంటే ఇజ్రాయెల్ మీద హమాస్ తీవ్రవాద సంస్థ ఏదైతే ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ఏ విధంగా రాకెట్లు ఒక దేశం స్థాయిలో కాకుండా ఒక ఉగ్రవాద సంస్థ స్థాయికి పడిపోయి పాకిస్తాన్ చేసిందా? అంటే మొత్తం 35 నిమిషాల్లో కథ ముగిసిపోయింది. 35 నిమిషాల్లో ఆ డ్రోన్లన్నీ చెల్లా చెదురు చేసి పడేసింది భారత సైన్యం. భారత దగ్గర ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ, ఈ రాడార్ రక్షణ వ్యవస్థ ఏదైతుందో అదంతా కూడా వాళ్ళు ఇదొకటే కాదు, ఇంకా ఎన్ని వచ్చినా సరే వాటిని ఎదుర్కొని ఇంటర్సెప్ట్ చేసి వాటిని విధ్వంసం చేసే రక్షణ వ్యవస్థ